హలో. హలో. సరే అదే ఎవరికి నెంబర్ ఇస్తే నేను ఫార్వర్డ్ చేస్తాను ఎవిడెన్స్లు. మీకు ఎవరో సెంటర్ అంటున్నారు కదా, మీరు ఎవరికైనా నెంబర్ ఇస్తే నేను ఫార్వర్డ్ చేస్తాను. ఎవరు ఫార్వర్డ్ చేయాలి అవి? మీ వన్ ఫోన్ హలో. హలో. వన్ ఫోన్ చేయడం పని లేక స్టేషన్ రండి మాట్లాడదాం. ఎన్నిసార్లు వచ్చాను సీఏ దగ్గరికి? రండి ఇప్పుడు ఈరోజు మాట్లాడిస్తాను సీఏ గారి దగ్గర ముందు ఎట్టి మిమ్మల్ని. వాడు ఫోన్ చేసే పొందేందుకు కాలు కట్టి పెట్టుకున్నావు నువ్వు. లంచ్కి ఇచ్చారు జాబులు, చదువుకున్న వాళ్ళకి ఇవ్వట్లే జాబులు. నేను పని చేస్తాను, నువ్వు కాదు. ఏంటి ఇక్కడ ఎందుకు ఎవిడెన్స్ ఇస్తే ఏం చేస్తున్నావు? హలో. ఇచ్చిన ఎవిడెన్స్ ఏం చేస్తున్నావు? ఎన్ని ఎవిడెన్స్లు పంపించాను? నా మీద మాట్లాడడం జరిగింది. మీ సీఏ చేశాడని. హలో. మీ సీఏ మాట్లాడడం చేశాడని మీకు ఎన్ని ఎవిడెన్స్లు పంపించాను? ఎందుకు పంపించలేదు మీ సీఏ? మీ పైన వాళ్ళకి అసలు నువ్వు సీఏ కాల్ రికార్డ్ చేసాను ఏం చెప్పు. నీకు పంపించిన రికార్డులు ఏం చేసినావు? ఫోన్ చేసినప్పుడు నీకు పంపించమని చెప్పారు. ఎందుకు పంపించలేదు? ఇక జర్నలిస్ట్ మీద మాట్లాడటం ఎందుకు చేసినారు? మీరు జర్నలిస్ట్ మీద మాట్లాడటం ఒక్కసారి రండి సార్, వచ్చి మనం స్టేషన్ కి వచ్చారనుకో, స్టేషన్ అప్పుడు నేను లిఖితపూర్వకంగా ఒక కాగితం తీసుకొని అప్పుడు వెళ్దాం సార్. మీరు ఒకసారి స్టేషన్ కి వచ్చి రికార్డు పాడి అప్పుడు వెళ్ళి మీ మీద ఎవరి మీద డౌట్ పడతారో వాళ్ళు పట్టుకొని వద్దాం. ఎవరిని పట్టుకొని వస్తారా? నువ్వు వచ్చేవాడు ఎవరు లేట్ కదా. నువ్వు వచ్చి చూపించాను. ఫస్ట్ మాట్లాడడం నేను చూపించాను. నువ్వేం చేసేవాడిని? ఫస్ట్ మాట్లాడడం డిలే చేసేవాడిని చూపించాను. నువ్వేం చేసేవాడిని? సెకండ్ టైం మాట్లాడడం నేను చూపించమన్నావు. సెకండ్ టైం మాట్లాడడం ఎక్కడ ఉంటాడు? ఆడు వెళ్ళిపోయినాడు. నువ్వు వచ్చినప్పుడు ఆడు వెళ్ళిపోతున్నాడు, ఇది వస్తున్నాడు, నాటకాలు దిగుతున్నాడు నువ్వు మీ సీఐని. సరేలే మరి ఏం చెప్తావు? నువ్వు ఇప్పటికే సైడ్ చేయి. మరి మీ సీఐకి మెసేజ్ పంపించి పైన మెసేజ్ పంపించి అని చెప్పి నీకు అప్పుడే నీ జర్నలిస్ట్ విషయం కూడా నీకు అప్పుడే చెప్పారు. నువ్వు ఫోటో కూడా తీసుకున్నావు. అది నా గొప్ప ముందు ఫోటో తీసుకున్నావు జర్నలిస్ట్ అని. నా ఛానల్ కూడా ఎవిడెన్స్ పంపించాను. నువ్వు పైన ఫార్వర్డ్ చేయి. వనడం నీకు ఫోన్ చేశారు. ఇష్యూ పెద్దది. ఎందుకు పంపించట్లేదు? నీ చేత కాదన్నావు. నాకు నెంబర్ పంపించి నేను పంపిస్తాను వాళ్ళకి. ఎవరి నెంబర్ ఇస్తే నేను ఫార్వర్డ్ చేస్తాను. వాట్సాప్లో పంపించండి. వాట్సాప్లో వచ్చి అందులో పంపిస్తాను. ఒక్కసారి స్టేషన్ కి వస్తే మన కాగితం రాసేస్తే మీరు మీద ఎవరు నమ్మకం ఎవరు అనుమానం పడుతున్నారో మేము ఎంక్వైరీ చేసి నీ జామర్లు ఎవరెవరి ఇంట్లో జామర్లు ఉన్నాయి శిక్ష చేస్తాం. వెళ్ళి ఇంటికి వెళ్ళి హార్న్ కొట్టుకుని మళ్ళీ వెనకాల నాకు ఇష్టం లేదు. ఏంటి ఎన్నిసార్లు వస్తే ఎన్నిసార్లు రోడ్ మీద హార్న్ కొట్టి మళ్ళీ రిటర్న్ వస్తాను సింగిల్ గా. నేను బండి పంపిస్తాను. నువ్వు బండి పంపించి పెట్టరా మీ గవర్నమెంట్ పట్టుకెళ్ళి పెట్టరా. మీరు సీఎం నేషన్ చేస్తారు. ఎక్సీఎం ఊరుకుంటాడు, సీఎం ఊరుకుంటాడు, ఎవరు ఊరుకుంటే చూస్తాం. మీరు ఎవడన్నా మట్టుకుంటే చంద్రలో పెస్తాం బయటికి. ఒక జర్నలిస్ట్ ఏంటి ఎడు చూస్తే నీకు బండి తీసుకొని వస్తాను నీతో పాటు. నేను కట్టి వస్తే నువ్వు హార్న్ కొడుచుకుని వస్తాను అనుకున్నారు. నువ్వు లంచ్ కొడుకు 10th క్లాస్ లంచ్ కొడుకు ఉద్యోగాలు ఇస్తారు కదా. అరే నీ పిల్లల్ని కానీ ఏమన్నా ఊళ్ళు మీరు కలిపి ఒక సీఎం లేడీస్ ఆవిడ ఎవరు చెప్తారు? మీరు మాట్లాడడం చేశారు. రేపేమని చెప్తాను అదే విషయం. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ రాలేదు నాకు అప్పుడు అయిపోతున్నాయి. ఎఫ్ఐఆర్ ఎందుకు రారు మీరు? ఒక జర్నలిస్ట్ మాట్లాడడం చేసి ఎఫ్ఐఆర్ ఎందుకు రారు మీరు? అలాంటి మీ నో దిస్ ఇన్ఫర్మేషన్. వై డోంట్ యూ పీపుల్ ఆర్ ఫార్వర్డింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యువర్ సుపీరియర్స్? నీకు ఫోన్ చేసిన ఎందుకు వాళ్ళు ఫార్వర్డ్ చేయట్లేదు ఇన్ఫర్మేషన్? లాస్ట్ టైం కూడా చెప్పాను. నువ్వు పిచ్చి చేస్తావు. అది తెలిసి ఉపయోగిస్తున్నావు అదేరా. ఈసారి మినిస్టర్ కూడా ఎవరు మీకు సంతకం పెట్టు. మెట్రోపాలిటన్ న్యూస్ అని చెప్పి ఏదో నాటకాలు తింటున్నారు మీరు. లాస్ట్ టైం ఎక్స్టర్నల్ ప్రొటెక్షన్ మిస్యూజ్ చేశారు మీరు. ఈసారి ఎవరు సంతకం పెట్టు. ఎందుకంటే ఇది పెద్ద ఇష్యూ, సీఎం ఇష్యూ. సీఎం మనుషులు ఉన్నారు. ఏంది నువ్వు నాటకాలు తింగినట్టు కాదు. మీ పోలీసులకు ఒక్కొక్కరికి తోలు తీస్తాడు. ఏది ఇక్కడ నువ్వు నన్ను టచ్ చేస్తున్నావు కానీ సింపుల్ గానే. దమ్ముంటే మీ సీఏ వస్తాడు, సిపి వస్తాడు, రండి ఇక్కడ లోపల ఉన్నాను వస్తామంటారా అర్థం. ఏది నువ్వు పట్టుకెళ్ళగలంటే పట్టుకెళ్ళు. బయట వేసి ప్రతి ఇన్ఫర్మేషన్ పోతుంది. పోయిన విషయం తీసుకోవాలి. నీకు ఇచ్చిన ఎవిడెన్స్లు పెట్టినట్టు ఎందుకు పెట్టావు నువ్వు? నీ వాట్సాప్లో పంపించిన ఎవిడెన్స్లు అది కూడా తెలుసాను. వీలు కట్ చేస్తే అది కూడా కట్ చేయి. ఈ పనికి మళ్ళీ లంచ్ కొట్టి 10th క్లాస్ వాడికి ఉద్యోగాలు ఇచ్చి పాడతాం గారు 50,000 చేస్తాం బొక్క లంచ్ కొట్టుకి. వాచ్మెన్కి ఏమో 15,000 చేస్తాం. ఆ 15,000 చేస్తాం. నాన్న సంకలం వస్తాడు. ఎన్ని సంవత్సరాలు కాదు 15,000. ఇది సంవత్సరం 20% ఇంక్రిమెంట్. 50,000కి ఏదో పని చేస్తే ప్రమోషన్లు లంచాలు ఎక్స్ట్రా ప్రతి లంచ్ కొట్టుకుని ఏమొద్దో తెలియదు. మళ్ళీ 10th క్లాస్ లంచ్ కొట్టి ఎట్లయినా గ్రాడ్యుయేట్లు అప్పర్ గ్రాడ్యుయేట్లు సంఘం అయిపోయినారు. ఇంకా దీనికి తోడు 10th క్లాస్ లంచ్ కొట్టి 100 రూపాయలు పెట్ట 100 రూపాయల పులిహార ప్యాకెట్. So you can understand how the person has escaped by the 100 రూపాయల పులిహోర పెట్టలలో 100 రూపాయలకి 100 మందికి ఇచ్చి 10,000 ఖర్చుతో ఇలా చేసినారు మీ బతుకులు ఇవి అని చెప్పేలా కట్ చేస్తారు. ఎందుకంటే అది తెలుసా విషయం. ప్రతి పనికి వాళ్ళ నుంచి కూడా ఉద్యోగం ఇస్తారు ఈ దేశంలో. వీళ్ళేమో సీఎం పిల్లల్ని ఎక్స్ సీఎం పిల్లల్ని నాశనం చేస్తే వాళ్ళు మనుషులు వేసుకుని తిరిగి నాన్న సంకలు నాకుతున్నారు వీళ్ళ వల్ల.
ఆ డీసీ ఏమో వదలడు ఆ ఎమ్మెల్యే ఏమో వెతుకుతానంటాడు. ఈ పోలీసు వాళ్ళని మొత్తం మిస్యూజ్ చేసి పాడదబ్బారు ఈ మాఫియా వాళ్ళు, విశాఖ మాఫియా.